నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదాన్ని వాడుకుని వదిలేశాడు. వివేకా హత్యను ప్రతిపక్షంపై నెట్టాడు. తిరుమలలో పింక్ డైమండ్ పోయిందని నానా యాగి చేశాడు. కోడికత్తి డ్రామా నడిపించాడు. నేరం మాది పాపం మీది అన్నట్లుగా సాగుతోంది జగన్ రాజకీయం. ప్రతి సంఘటనను రాజకీయ స్వార్థానికి వాడుకోవడం, ఎదుటివారికి బురద పూయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకలోనే ఉంది. అలాంటిదే ఇప్పుడు పింఛన్ల పంపిణీ వ్యవహారం కూడా. వైకాపా సేవలో తరించే ఓ అధికారితో ఇంటింటికి పింఛన్లు అందకుండా చేసిన జగన్ ఆ పాపాన్ని తెలుగుదేశంపై నెట్టే ప్రయత్నం చేశారు. పదే పదే ప్రజల్ని ఫూల్స్ చేయవచ్చని వైసీపీ భావిస్తోందా? మరోసారి మోసపోవడానికి జనం సిద్ధంగా ఉన్నారా? ఇది నేటి ప్రతిధ్వని. ఇక చర్చలో పాల్గొంటున్న వారు గాయత్రి, సామాజిక ఉద్యమకారిణి, ఈర్ల శ్రీరామూర్తి గారు, విఆర్ఓల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు. గాయత్రి గారు, ఇంటింటికి పింఛన్లు అందకుండా అడ్డుకున్నదెవరు? ఎన్నికల సంఘం ఆదేశాలని రాజకీయ లబ్ధికి ఎలా వాడుకుంటున్నారు? ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వస్తే వాలంటీర్లు కానీ ఏ రకమైన అంటే లైక్ పార్టీకి సంబంధించిన ఎవరిని కూడా ఏ మాధ్యమంలో కూడా వాడుకోకూడదని చెప్పి ముందుగానే తెలిసి కూడా మీరు గమనించుకొని ఉంటే జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే వాళ్ళ పార్టీ లీడర్స్ కానీ ఇంతకుముందు ఎన్నో సందర్భాల్లో బహిరంగంగా ఓపెన్గా వాలంటీర్లు మన మనుషులే, మన కోసమే పనిచేస్తున్నారు, మన కోసమే ఉన్నారు, మీలో నుంచే కొంతమంది నేను సెలెక్ట్ చేసుకుని వాలంటీర్గా పెట్టుకున్నాను నా అభిమానులు అని పదే పదే చెప్పటం. దాని తర్వాత కూడా చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పొలిటికల్ సభలు జరిగినా సరే వాలంటీర్లు బెదిరించి, జనాలను బెదిరించి, భయపెట్టి వాళ్ళందరినీ పోగు చేయటం, ఈ వీడియోస్ అన్నీ ఆడియో క్లిప్స్ బయటకు రావటం, ఇలా ఎన్నో సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి మోచేతి కింద వాళ్ళ ప్రచార కార్యకర్తగా పనిచేశారే తప్పించి ప్రజల కోసం చేసింది తక్కువ, జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసింది ఎక్కువ. ఏదైనా ఇస్తున్నప్పుడు ఇది గవర్నమెంట్ మీకు ఇస్తుందమ్మా అని కాకుండా జగన్ అన్నయ్య మీకోసం పంపిస్తున్నాడమ్మా అని చెప్పి చెల్లెలకి, లేకపోతే మీ అబ్బాయి జగన్మోహన్ రెడ్డిని తన జేబులోంచి డబ్బులు తీసి పంపిస్తున్నాడు అన్నట్టుగా ఏంటి అవ్వలకి తాతలకి ఇలా అబద్ధ ప్రచారాలు చేయటం, ఇలా ఎన్నో చేశారు. కాబట్టి ఈరోజు ఎలక్షన్ కమిషన్ దృష్టికి అవన్నీ వెళ్ళటం, అవన్నీ చూడటం, గమనించటం అండ్ 100% ఎలక్షన్ కోడ్ వచ్చాక ఏ పార్టీ కూడా ఏ రకమైన మాధ్యమం కూడా వాడకూడదు. పెన్షనర్లకు ఒకటే మాట చెప్తామండి, బాబు గారు ఆ రోజు 250 రూపాయలు ఉన్న పెన్షన్ని 2000 రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని నమ్మాలి. రాష్ట్ర ప్రజలకి ఆల్రెడీ ఇప్పటికే అర్థమైపోయిందండి. శ్రీరామూర్తి గారు, మాజీ సీఎం చంద్రబాబుని ముసలోడంటూ ప్రతి వేదిక మీద తోలనాడుతున్న సీఎం జగన్ ఇప్పుడు అదే వృద్ధుల్ని ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారు? మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ముసలోడని పదే పదే అంటున్నటువంటి జగను వారి కోటరి అది వయస్సును బట్టి కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ రోజుకు 18 గంటలు పనిచేస్తారు. ఆయన తాలూకు క్రమశిక్షణ, వ్యాయామం, యోగా, నిబద్ధత అలవర్చుకోవడం వల్ల నేటికి ఆయనతో యువతరం కూడా పోటీ పడేటువంటి పరిస్థితి లేదు. దాన్ని వారవలేక ముసలోడు అనడం అది చాలా అర్ధరహితం, నీచమైనటువంటి పని. వీళ్ళకందరికీ కూడా పెన్షన్స్ ఖచ్చితంగా ప్రభుత్వ వ్యవస్థతో పట్టుకెళ్ళి ఇచ్చేటువంటి యంత్రాంగం ఈ రాష్ట్రంలో గ్రామస్థాయిలో కావాల్సినంత యంత్రాంగం ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ, సచివాలయ సిబ్బంది కానీ, పూర్తి స్థాయిలో పనిచేసేటువంటి స్కేల్ పోస్టులో ఉన్నటువంటి వాళ్ళు కానీ బ్రహ్మాండంగా ఉన్నారు. నిమిషాల మీద అందించేటువంటి యంత్రాంగం మిషనరీ ఉంది. అయితే ఇక్కడ వాలంటీర్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశం ఎందుకంటే వాళ్ళు తాత్కాలికంగా పారితోషికం తీసుకునేటువంటి వాళ్ళని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా వాడుకుంటుంది. ఇళ్ళకెళ్ళి 50 ఇళ్ళకి ఒక్కొక్కరు నియమించారు కాబట్టి ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఓటు వేయకపోతే మీకు ఈ పెన్షన్లన్నీ ఆగిపోతాయి అని బెదిరించి వాళ్ళ చేత ఈ ప్రభుత్వానికి ఓటు వేయించుకోవడానికి పడిన పన్నాగం తప్ప ప్రభుత్వ యంత్రాంగం లేక కాదు, వాళ్ళకి తెలియక కాదు. వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి పని ఇది. కేంద్ర ఎన్నికల సంఘానికి వివిధ రూపాల్లో తెలిసినందున కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళని పక్కన పెట్టమని ఆదేశాలు జారీ చేసింది తప్ప ఏ ప్రతిపక్షం వాళ్ళు కూడా దీన్ని తప్పు పట్టలేదు. ప్రభుత్వ యంత్రాంగం చేయండి అన్నారు తప్ప పెన్షన్స్ ఆపమని చెప్పలేదు. ఇంకా మెరుగ్గా ఇమ్మని చెప్తున్నారు ప్రతిపక్షాలు. అయితే శ్రీరామూర్తి గారు, ఎన్నికల కమిషన్ తీసుకున్న ఆ డెసిషన్ మీద గ్రామ స్థాయిలో వీళ్ళు ఎలాంటి దుష్ప్రచారాన్ని చేస్తున్నారు? ఇదిగో ప్రతిపక్ష పార్టీ వాళ్ళందరూ కలిపి ప్రభుత్వ ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదులు చేయించి మీ పెన్షన్లు అడ్డుకుంటున్నారు. ఈ ప్రభుత్వానికిలో మరలా మీరు ఓటు వేయకపోతే ఇక భవిష్యత్తులో మీకు పెన్షన్లు కూడా రావు అని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు. ఇది చాలా తప్పుడు విధానం. పెన్షన్స్ మొట్టమొదట
స్టార్ట్ చేసి దాన్ని పెంచినటువంటి ప్రభుత్వమే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈయన 3,000 రూపాయలు ఇస్తానని 3,000 రూపాయలు 5 సంవత్సరాల్లో 250 చొప్పున 250 చొప్పున పెంచుకుంటూ వచ్చి ఇప్పటికి వచ్చాడు తప్ప 3,000 అనుకున్నటువంటిది కూడా మొట్టమొదటి ఎన్నికల వాగ్దానం ప్రకారం కూడా ఆయన చేయలేదు. గాయత్రి గారు, వాలంటీర్లు అందుబాటులో లేనంత మాత్రాన ఇంటింటికి పింఛన్ల పంపిణీ చేయడం సాధ్యం కాదంటారా? అసలు ఎందుకని ఆ పని చేయడం లేదు? కేవలం రాజకీయం చేయాలి, ఎగ్గొట్టాలి, ఇది ఆయన బ్లడ్లో నరాల్లో జీర్ణించుకుపోయి ఉంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి రాజకీయం చేయాలి. వాళ్ళే వీడియోస్ వేస్తున్నారు సోషల్ మీడియాలో, ఎలా ముసలోళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు మందులు లేక ఇంకేదో లేక అని. నువ్వే వీడియోస్ వేస్తా, నువ్వే వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్తా, దాన్ని పట్టుకొని ఆ వీడియోలు పోస్ట్ చేయడానికి నీకు టైం ఉంది. ఆ వీడియో గురించి వాలంటీర్స్ వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడడానికి మీ అందరికీ టైం ఉంది. కానీ 30 మంది సలహాదారులు పెట్టుకున్నావు, అంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, 1,60,000 మంది సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు. ఏం పీకటానికండి? ఫ్యాన్లు వేసుకొని ఇంట్లో పడుకోవడానికి తిని? నాకు అర్థం కాదు. వీళ్ళందరికీ జీతాలు ఇస్తున్నావు, ఆ మాత్రం కనీసం పెన్షన్ టైంకి ఇవ్వలేవా? అది నువ్వు ఇవ్వలేకపోగా కావాలని చెప్పి ఖజానా అంతా ఖాళీ అయిందని నీకు కూడా తెలుసు. ఖాళీ అయిందని తెలిసి అది చెప్పుకోలేక బయటికి ఎలాగైనా సరే దీన్ని రాజకీయం చేద్దాం, ఎవరైనా పోనండి, ఎవరినైనా ఇబ్బంది పెట్టనండి. ఇంతకు ముందు ఇప్పుడు డ్వాక్రా మహిళలు ఉన్నారు, వాళ్ళ సేవింగ్స్ ఉండేవి బ్యాంక్లో. ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళి అడిగితే లేవంటున్నారు బ్యాంక్ వాళ్ళు, మా దగ్గర డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవు, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదు. ఆరోగ్యశ్రీ కోసం హాస్పిటల్కి వెళ్తే డబ్బులు లేవు, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదు. పోనీ ఉద్యోగస్తులు ఉన్నారండి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకి రిటైర్మెంట్ అయిపోయాక పెన్షన్ ఇస్తున్నారంటే లేవు, బాండ్లు ఇస్తాం, డబ్బులు లేవు. మరి అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారా? రైట్. శ్రీరామ్మూర్తి గారు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకి పింఛన్ పంపిణీయే వైసీపీ ప్రధాన ఉద్దేశం అయినప్పుడు గ్రామ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, అలాగే గ్రామాల్లో ప్రభుత్వ యంత్రాంగంతో ఈ పింఛన్ల పంపిణీ చేయించండి అని వైసీపీ ఎందుకని అడగడం లేదు? ప్రభుత్వ ఉద్యోగులకి ఈ ప్రభుత్వం ఇవ్వవలసినటువంటి డబ్బంతా కూడా వాడేసింది. వాళ్ళకేమో డిఏలు ఇవ్వలేదు, పిఆర్సీ అమలు లేదు. అంతేకాదు 1వ తారీఖుకి జీతాలు ఇవ్వలేదు, పెన్షనర్స్ కూడా జీతాలు, వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్స్ ఇవ్వడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులందరూ తీవ్ర నిరాశతో ఉన్నారు. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు. అందువల్ల వాళ్ళకు ఓటు రాదని ప్రభుత్వం గ్రహించడం వల్ల ఈ పథకాలన్నింటినీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల చేత పంపిణీ చేయకున్నా ఇవి యొక్క వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తే ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వాన్నే మళ్ళీ గెలిపించకపోతే మీకు ఈ పథకాలన్నీ రద్దయిపోతాయని వాళ్ళకి చెప్పి వాళ్ళ భయభ్రాంతులు చేసి ఓటు హక్కుని మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఉపయోగించుకోవడం కోసం పన్నిన పన్నాగం తప్ప ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పని చేయలేదనేటువంటిది కాదు. వాళ్ళ వ్యక్తిగత పార్టీ లాభం కోసం చేస్తున్నటువంటి కుట్రలో భాగమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. శ్రీరామ్మూర్తి గారు, అయితే పెన్షనర్లకి ఇంటికి వెళ్లి పెన్షన్ అందించే అవకాశం ఉన్నా కూడా కావాలనే అంశాన్ని పక్కన పెట్టిందంటారా ప్రభుత్వం? ఖచ్చితంగానండి. ఏం చేద్దంటే కావాల్సినంత యంత్రాంగం ఉంది. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ ఉన్నారు, రెవెన్యూ సిబ్బంది ఉంది, గ్రామ సచివాలయాల్లో 11 మంది కూడా పనిచేస్తూ ఉన్నారు, స్కేల్స్ మీద పనిచేస్తున్నారు, హెల్త్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు, గ్రామ స్థాయిలో పనిచేసేటువంటి అనేక శాఖల ఉద్యోగులు గ్రామ స్థాయిలో ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా పట్టుకెళ్ళి ఇవ్వడానికి కావాల్సినటువంటి యంత్రాంగం అంతా ఉంది. కానీ వాళ్ళ మీద ప్రభుత్వానికి నమ్మకం లేదు. ఎందువల్లంటే వాళ్ళు మోసం చేసింది ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని మోసం చేసింది. ఎన్నో మీటింగ్స్లు పిలిచింది, వాళ్ళతో చర్చలు అసంతృప్తిగా ఉన్నాయి, ఇచ్చిన జీవోలు కూడా అమలు కాలేదు. అందుకు ఉద్యోగ వర్గాలన్నీ కూడా, ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక మొత్తం వర్గాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. అది గమనించినటువంటి ప్రభుత్వం మాకు వీళ్ళ ద్వారా కానీ పంపిణీ చేస్తే మాకు న్యాయం జరగదు, ఈ వాలంటీర్ల ద్వారా చేస్తే మాత్రమే ఓట్లు రాబట్టుకోవడానికి వీలు పడుతుంది అనేటువంటి ఒక దుర్బుద్ధితో మాత్రమే ఈ యొక్క పంపిణీ చేయడానికి వాలంటీర్లే ఉంటేనే బాగుంటుందని వాలంటీర్లు అడ్డుకున్నారు. కాబట్టి ఇది ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రని వాళ్ళు లబ్ధి పొందడం కోసం ప్రతిపక్షాల మీద ఈ యొక్క బురద జరుగుతుంది తప్ప ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. ప్రభుత్వం తలుచుకుంటే యంత్రాంగం కావాల్సింది ఉంది. ఇంటింటికి పట్టుకెళ్ళి ఇవ్వాల్సినటువంటి యంత్రాంగం, పే స్కేల్స్తో పనిచేసే ఉద్యోగులు లక్షలాది మంది ఈ రాష్ట్రంలో ఉద్యోగాల్లో ఉన్నారు. వాళ్ళు ఈ ప్రభుత్వం నమ్మలేదు, ఉద్యోగులు ప్రభుత్వాన్ని నమ్మలేదు, వాళ్ళకి మోసం చేశారు కాబట్టి. రైట్. గాయత్రి గారు, గత అనుభవాలను చూస్తే హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు జగన్ అండ్ కో ఏమని ప్రచారం చేసింది, ఆ తర్వాత ఏం జరిగింది? తండ్రి గారు అక్కడ చనిపోతే రాష్ట్రం అంతా అమ్మో ఏమైపోయిందో రాజశేఖర రెడ్డి గారు కనుక కంగారు పడుతున్న టైంలో కూడా
ఈయన మాత్రం అర్జెంటుగా సీఎం సీట్ ఏమైపోయిద్ది, నాకు ఇస్తారా లేదా అని చెప్పి అర్జెంటుగా సంతకాలు సేకరించే హడావిడిలో ఉన్నారని ఆ రోజు తెలుసు. ఆ పని అయిపోయాక ఎప్పుడైతే సోనియా గాంధీ నీకు ఇవ్వను అని చెప్పిందో, ఆ బయటకు వచ్చి సోనియా గాంధీ చేయించిందని, లేకపోతే రిలయన్స్ గ్రూప్ చేయించని చెప్పి ఎంత స్ట్రాంగ్గా ఢిల్లీ కూడా వెళ్ళారు. ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ అందరూ ఢిల్లీ కూడా వెళ్ళి అక్కడ కూడా కంప్లైంట్ రేస్ చేసి ఎన్నో ప్రెస్ మీట్స్ పెట్టి ప్రతి ప్రెస్ మీట్లో సోనియా గాంధీ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్వాల్వ్ అయినాయి అని చెప్పి అంత క్లియర్గా చెప్పి కట్ చేస్తే ఇదంతా ఓదార్పు యాత్ర కోసం అని చెప్పి జనాల దగ్గరికి వెళ్ళి సింపతి కోసం అని చెప్పి జస్ట్ ఆ ఓట్లు వాడుకొని దాని తర్వాత మీకు తెలిసిందే అదే రిలయన్స్ మెంబర్కి మన ఎంపీ పదవి ఇవ్వమంటే ఇచ్చారు ఆయన. మరి ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉందండి? ఏమాత్రమైన తండ్రి అంటే గౌరవం ఉందా? ఆ చావుని ఏ చావునైతే అడ్డు పెట్టుకొని, ఏ చావునైతే ఓదార్పు యాత్రకు వాడుకొని వెళ్ళి ఓట్లు అడుక్కున్నావు, ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుక్కున్నారో, ఈరోజు ఆ తండ్రికి విలువ లేదు, ఆ తండ్రి చావుకి విలువ లేదు. ఆ రోజు నువ్వే అన్నావు వాళ్ళు చంపారని, ఈరోజు కట్ చేస్తే వాళ్ళనే నెత్తి మీద పెట్టుకుని ఊరేస్తున్నావు, వాళ్ళ కిందే ఉంటున్నావు, తీసుకెళ్ళి రాష్ట్రంలో సగం ఆస్తులు వాళ్ళకే తాకట్టు పెడుతున్నావు. మరి ఏమనుకోవాలి? ఇంకా బాబాయ్ హత్య గురించి అందరికి తెలిసిందే. 2019 ఎలక్షన్స్లో అది ఇంకా పెద్ద పెద్ద బాహుబలి సినిమా కన్నా కూడా ఇంకా గొప్ప సినిమా అది. ఏ రకంగా జనాల్ని మభ్యపెట్టడానికి ఎంతో దూరమైన వాళ్ళు వెళ్ళగలరు, ఎన్ని అబద్ధాలైనా ఆడగలరు, ఎంతమంది మీదనైనా నెట్టగలరు. ఏ లీడర్ కూడా పెన్షన్ ఇవ్వద్దు అని ఎక్కడా చెప్పకపోయినా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇవ్వద్దు అంటున్నారు. చంద్రబాబు నాయుడు కోర్టుకి వెళ్ళాడు, కోర్టు చార్జ్ చెప్పించాడని చెప్పి అబద్ధాలు చెప్పతో ఇంటింటికి తిరిగి అబద్ధాలు చెప్పించడం, జనాలు నమ్మించడానికి వాళ్ళని ఎన్ని రకాలుగా ట్రై చేయడం అనమాట. 100% చెప్తున్నారు రాజకీయమే చేస్తుంది. ఎందుకంటే ఎవ్వరు కూడా పెన్షన్ ఆపమని చెప్పలేదు. వాలంటీర్ల ద్వారా పెన్షన్ వద్దు, వాలంటీర్లు మీ పార్టీ మనుషులు కాబట్టి వాళ్ళు వద్దు, మీరు వేరే గవర్నమెంట్ సిబ్బందిని వాడుకోండి అని చెప్పింది. మీ దగ్గర గవర్నమెంట్ సిబ్బంది ఉంది, పుష్కలంగా ఉంది. పెన్షన్దారులకి డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి? నిజంగా నీ దగ్గర డబ్బులుండి ఇవ్వాలి అనుకుంటే, రాజకీయం చేయకూడదు అనుకుంటే ఇచ్చేవాళ్ళు. ఈరోజు రాజకీయం చేయాలి, ఇక్కడ ఏంటంటే లబ్ధి పొందాలి, రాజకీయ లబ్ధి పొందాలి అనుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చంద్రబాబు నాయుడు గారినో ఇంకెవరినో దీన్ని దోషిగా చూపిస్తున్నారు అంతే. శ్రీరామ్మూర్తి గారు, కోడికత్తి దాడి కానివ్వండి, వైఎస్ వివేకా హత్య మీద తొలుత వైకాపా ఏం చెప్పింది, ఆ రెండు ఘటనల మీద ఆ తర్వాత ఏం తేలింది? కోడికత్తి కేసు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో రాజకీయ లబ్ధి పొందుదామని వాళ్ళంతలో వాళ్ళే కత్తిని పెట్టి గీసుకొని రక్తాన్ని పైకి చూపించి సృష్టించి దీన్ని ప్రతిపక్షాల మీద పెట్టి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇది చేయించాడని చెప్పేసి రాజకీయ లబ్ధి పొందుదామని ఒక ఆడినటువంటి డ్రామా నాటకం 5 ఏళ్ళు అయ్యింది. వాయిదాలకు ఒక్క వాయిదాకు వెళ్ళలేదు. వాయిదాలకు వెళ్తే ఆ విచారణలో నిజానిజాలు బయటపడతాయి. ఆ నిజానిజాలు బయటపెడితే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ద్రోహం అంతా బయటకు వస్తుంది. అందుకు వాయిదాలు వేసుకుంటూ వెళ్ళడం మానేసిస్తే చివరికి కోర్టు కనికరించి న్యాయస్థానం మరి అనేక రిపోర్ట్లు తెప్పించుకొని వాదనలు విని బెయిల్ ఇచ్చింది. తప్పు చేసినటువంటిది, ఈ నేరం చేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి బృందం. కానీ మరి లబ్ధి పొందడానికి రాజకీయం కోసం వేసిన డ్రామా కాబట్టి దాన్ని అలా కొనసాగించుకుంటూ వచ్చాడు. అది కోడికత్తి కేసు. వైఎస్ వివేకానంద రెడ్డి చిన్నాన్నగారు, ఆయనకి మంచి పేరుంది. ఆయన పార్లమెంట్ సభ్యుడిగా కానీ మంత్రి కూడా చేశాడు. ఆయన వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు ఎలాంటి వారంటే రాజశేఖర రెడ్డిని, వివేకానంద రెడ్డిని ఒకళ్ళు విడిచి ఒకరు ఉండలేనటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరూను. అలాంటి మనిషిని మరి రాజకీయ అడ్డు తొలగించుకోవడానికో లేకపోతే ఏమిటో మరి ఆనాడు కూడా మొట్టమొదట జరిగిన వెంటనే హార్ట్ అటాక్ అని చెప్పేసి ఒక వాదన తీసుకొచ్చారు. కొంత టైం అయిన తర్వాత లేదు రక్తపు మడుగులు ఉన్నాయట, ఏదో ఎవరో హత్య చేశారన్నారు. ఒకదానికొకటి పొందడం లేదు. ప్రజలందరికీ అర్థమైంది దీంట్లో జరిగినటువంటి మోసం ఏమిటో. దీని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని ఆయనే కోరాడు జగన్మోహన్ రెడ్డి. సిబిఐ ఎంక్వైరీకి వచ్చారు, సిట్లు వేశారు, విచారణలు చేశారు. ఇందులో తప్పు జరిగింది ఈ యొక్క అవినాష్ రెడ్డి ఆ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారనేటువంటిది కూడా ప్రాథమికంగా కూడా ఒక అంచనా వేయబడింది. కేవలం రాజకీయ లబ్ధి, ఇందులో మరొకటి లేదు. కోడికత్తి కేసు ఆయన విచారణకు వెళ్తే, ఆయన వాయిదాలకు వెళ్తే వాస్తవం బయటకు వచ్చేస్తే ఇది చంద్రబాబు నాయుడు కానీ ప్రతిపక్షాలు కానీ చేసింది కాదని రుజువు అయిపోతుంది. ఇక వైఎస్ వివేకానంద రెడ్డిది అది కూడా అంటే ఏదో చేసేసేసి ఇమీడియట్గా దాన్ని పూర్తి చేసేసి బూడిది కూడా లేకుండా చేసేద్దాం అనుకున్నారు. భగవంతుడు అంటూ ఒకడు ఉంటాడు కదా, అది బయటకు వచ్చిన తర్వాత అది వెంటనే మరి వాళ్ళందరూ కుటుంబ సభ్యులు మరి సునీత కానీ లేకపోతే వాళ్ళు కానీ మిగిలినటువంటి ఆ కుటుంబ సభ్యులందరూ దాన్ని పట్టి దీన్ని నిలగడ విచారణ చేయించాలని వాళ్ళు చాలా ఢిల్లీ వరకు పోరాడుతుంది. పాపం ఆ అమ్మ సునీత పోరాడుతుంటే ఆ పోరాటంలో భాగంగా వెలుగులోకి వచ్చినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అది పూర్తి స్థాయి ఆ రిపోర్ట్ కానీ పైకి వస్తే ఖచ్చితంగా జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆ హస్తము వెనకాతలు ఉన్నటువంటి బృందం తాలూకు వాస్తవ పరిస్థితులు అన్నీ బయటకు వస్తాయి. అది నిజ నిరూపణ జరుగుతుంది త్వరలో. వాళ్ళందరూ ఈ తప్పు చేసేటువంటి వాళ్ళందరూ కూడా మరి వాళ్ళకి తగిన మూల్యం చెల్లించక తప్పదు. గాయత్రి గారు, తిరుమల పింక్ డైమండ్ మిస్ అయిందని గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు. అయితే వైకాపా అధికారంలోకి వచ్చాక అసలు ఆ ఊసే ఎత్తలేదు. దీంట్లో అసలు గుట్టేంటి? అప్పుడు కూడా రమణ దీక్షితులు గారు కానీ, లేకపోతే విజయసాయి రెడ్డి కానీ, లేకపోతే వేరే వైసీపీ లీడర్స్ కానీ మాటికి ప్రెస్ ముందుకు వచ్చి పింక్ డైమండ్ మిస్ అయింది, బాబు గారి ఇంట్లో ఉంది, లేకపోతే బ్రాహ్మణి నగలు పెట్టిలో ఉందని చెప్పి నానా రకాల అబద్ధాలు చెప్పి జనాల్ని మభ్యపెట్టి వాళ్ళు నమ్మించడానికి ట్రై చేస్తే టీటీడీ కమిటీనే అఫిడవిట్ ఇచ్చింది కోర్టుకి. ఏమనంటే పింక్ డైమండ్ లాంటిది ఏమీ లేదు అని చెప్పి ఇచ్చింది. సిగ్గుందా? ఈ రోజు దాకా బయటకు వచ్చింది ఆ విషయం? కనీసం ఎక్కడని చెప్పారా? అసలు పింక్ డైమండ్ లేని పింక్ డైమండ్ని సృష్టించడమే కాకుండా ఆ పింక్ డైమండ్ని చంద్రబాబు నాయుడు గారు కొట్టేశారని, లేకపోతే వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారని, వాళ్ళ నగలు పెట్టిలో పెట్టుకున్నారని ఎన్ని రకాల అబద్ధపు ప్రచారాలండి. ఇది అసలైన నిజం ఏంటంటే ఈ ప్రతి దాంట్లో వాళ్ళు చెప్పిన ప్రతి అబద్ధం వెనకాల లోతైన నిజం ఒకటి ఉంటుంది. కాకపోతే ఏంటంటే జనాలు చూడకుండా కప్పెపెట్టడానికి వాళ్ళ దగ్గర ఉన్న మీడియానో లేకపోతే వేరే బలగాన్ని వాడుకొని అందరినీ డబ్బులు ఇచ్చి కొనేసి ఎంతోమందిని బయటికి తీసుకొచ్చి కెమెరా ముందు కూర్చోపెట్టి పదే చెప్పిన అబద్ధమే చెప్పి జనాల్ని గొర్రెలు చేయడానికి ట్రై చేశాడు ఆయన. అప్పుడు సక్సెస్ఫుల్ కూడా అయ్యాడు. అది రాజకీయ అవకాశవాదానికి పిహెచ్డి చేసిన ఎవరైనా దీంట్లో పిఆర్ఓ ప్రో అన్న అది జగన్మోహన్ రెడ్డినే. ఈయన చూసి నేర్చుకోవాలి. ఇంత దరిద్రంగా రాజకీయం చెయ్యొచ్చా అని చెప్పి. నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన ఇండియా భారతదేశంలో ఇలాంటి రాజకీయ పార్టీ కానీ ఇలాంటి లీడర్ కానీ ఎప్పుడు చూసుంటారు. ఎలాంటి చావునైనా అంటే తల్లి తండ్రి బాబాయ్ అక్క చెల్లి అని ఏమీ లేకుండా ఎట్లాంటి వాళ్ళైనా సరే తన రాజకీయ ఎదుగుదలకి వాడుకోవటం, వాళ్ళని తొక్కేసైనా సరే ఈయన పైకి వెళ్ళాలి అనుకోవటం, నిద్ర లెగిస్తే జనాల్ని మోసం చేయటం, అబద్ధాలు చెప్పటం, తద్వారా ఆయన డబ్బులు సాధించుకోవటం, లేకపోతే స్కాములు చేయటం, లేకపోతే రాజకీయంగా ముందుకెళ్ళటం. వాళ్ళ తండ్రి చావుని వాడుకోవటం కానీ, ఆ తర్వాత వాళ్ళ తల్లికి ప్లేస్ ఇచ్చారు. ఏమని ఇంకేముంది ఈ పార్టీకి ఆవిడే చెప్పారు, ప్రెసిడెంట్ లాగా చెప్పారు. మళ్ళీ కట్ చేస్తే ఆవిడని తీసేశారుగా ప్రెసిడెంట్గా. అలా తల్లిని వాడుకొని వదిలేశారు. తర్వాత చెల్లి అయితే ఆ రోజు ఆవిడ షర్మిల గారు ఆవిడికి చెప్పులు అరిగిపోయేలా తిరిగింది. 3000 కిలోమీటర్ల పై తిరిగినట్టుంది ఆ పార్టీని నిలబెట్టడానికి. ఈయన జైల్లో ఉంటే ప్రతి గల్లీ తిరిగింది, ప్రతి ఓటర్ని కలిసింది. పార్టీని నిలబెట్టడానికి ఎంతో కృషి చేస్తే ఆయన బయటకు వచ్చారు. పవర్లోకి రాగానే చెల్లి లేదు తల్లి లేదు, ఇద్దరిని మర్చిపోయాడు ఆయన. అసలు తండ్రి గురించి అయితే మీరు సాక్షి ఛానల్ చూసుకుంటే పెట్టిన కొత్తలో కానీ, లేకపోతే ఈ వైసీపీ పార్టీ అయినా పెట్టిన కొత్తలో కానీ ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారి లోగో ఉంటుంది, దాని తర్వాత వాళ్ళిద్దరిదే ఉంటుంది. ఇప్పుడు కట్ చేస్తే అసలు రాజశేఖర రెడ్డి గారు కనుమరుగైపోయారు. ఎక్కడ కనీసం కనుచూపుల మేరకు కూడా లేదు. ఆయన్ని కూడా వాడుకున్నాడు, చనిపోయిన తండ్రి కూడా వాడుకున్నాడు. దాని తర్వాత ఇంక బాబాయ్ స్టోరీ అందరికీ తెలిసిందే. హూ కిల్డ్ బాబాయ్ అనేది చాలా పెద్ద సెన్సేషను. బాబాయ్ని, తర్వాత వాళ్ళ సొంత చెల్లి ఆవిడ సునీతమ్మ గారిని కానీ, ఇంకా ఆయన వాడంది ఎవరినండి చెప్పండి? కుటుంబంలోనే కుక్క నుంచి వాళ్ళ తండ్రి దాకా అందరినీ వాడుకున్నాడు ఆయన రాజకీయంగా ఎదగటానికి. శ్రీరామ్మూర్తి గారు, ఉద్యోగస్తులను ఈ ప్రభుత్వం ఎలా వాడుకుని వదిలేసింది? కంట్రిబ్యూటరీ పెన్షన్ వద్దు, పాత పెన్షన్ విధానాన్నే మేము అమలు చేస్తాను, నా మాట నమ్మండి అని సుమారు 174 సభల్లో ఆయన హామీలు ఇచ్చాడు. హామీలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గంగలో కలిపేశాడు. తర్వాత ఏమంటాడు? కంట్రిబ్యూటరీ పెన్షన్ వలన మాకు తెలియక మరి మేమేదో పాత పెన్షన్ విధానం ఇస్తామని చెప్పాము, అది మేము సరిగా అధ్యయనం చేయలేదు, అందువల్ల దీన్ని మేము ఇవ్వడం సాధ్యం కాదు, అంచేత నేను కమిటీ వేస్తున్నాను, ఆ కమిటీ రిపోర్ట్ను అనుసరించి మీకు నేను మెరుగైంది ఏదో చేస్తానని చెప్పేసి ఈ 4 సంవత్సరాలు తిప్పి చివరికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేత ఏం చెప్పించారంటే ఇది సాధ్యపడదు, మేము చేయలేము అని చెప్పేసి కొన్ని లక్షల మంది మరి ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ మీద ఉన్నటువంటి ఉద్యోగులు మోసం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కింది. వాళ్ళనే కాదు, మిగిలిన ఉద్యోగస్తులను కూడా అందరినీ కూడా ఉద్యోగులు దాచుకున్నటువంటి డబ్బును కూడా ఆ పెళ్ళిళ్ళకో ఇల్లు కట్టుకోవడానికో ఆరోగ్యం బాగులేనప్పుడో వాడుకోవడానికి మా ప్రభుత్వ ఉద్యోగులకి జీతాల్లో నుంచి దాచుకున్నటువంటి డబ్బును కూడా 17,500 కోట్ల రూపాయలు ఉద్యోగులకు చెప్పకుండా డైవర్షన్ ఫండ్స్ చేసేటువంటి హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ఎలాంటి ముందస్తు సమాచారం కూడా లేకుండా ఉద్యోగులు దాచుకుని డబ్బులు డైవర్ట్ చేసేసాడు. డిఏలు ఇవ్వలేదు, పిఆర్సీని సరిగా అమలు చేయలేదు, గత హామీలు అమలు చేయలేదు. ఇంతవరకు ఆర్థికపరమైనటువంటిది ఏ ఒక్కటి కూడా చేయలేనటువంటి ప్రభుత్వం 50 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ మామూలు డెమోక్రసీలో ఇలాంటి ఉద్యోగుల్ని మోసగించినటువంటి ముఖ్యమంత్రిని మేము ఎప్పుడు చూడలేదు.
సుమారు 40 ఏళ్ళు నేను ఉద్యోగ సంఘ నాయకుడిగా రాష్ట్రంలో పనిచేశాను. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదు. మడం తిప్పను మాట తప్పను అంటాడు. ఆయన చేసే పనులన్నీ చెప్పేదానికి చేసేదానికి ఎటువంటి సంబంధం లేదు. అందువల్లనే ఉద్యోగుల యొక్క మరి మంచిని పోగొట్టుకున్నాడు. ఎవరు నమ్మరు ఉద్యోగస్తులు, నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ఇప్పుడు ఆయన ఏం చెప్పినా వినే పరిస్థితులు లేరు. ఆయన నిజస్వరూపం ఏమిటో తెలిసిపోయింది. ఆయన ఎక్కడ నమ్మారంటే రాజశేఖర రెడ్డి కొడుకుగా ఒక్క అవకాశం ఇవ్వండి ఎప్పుడైతే ప్రజల ముందుకు వచ్చాడో ఆయనకి సరేలేరా రాజశేఖర రెడ్డి కొడుకు మరి ఒక్క అవకాశం ఇవ్వమంటున్నాడు, పోనీ చూద్దాం, ఒక మార్పుకు అవకాశం ఇద్దాం అని ప్రజలు గుడ్డిగా నమ్మారు. నమ్మిన తర్వాత గద్దె ఎక్కిన తర్వాత ఆయన నిజస్వరూపం బయటకు వచ్చింది. ఇలా అన్ని వర్గాలని కూడా ఆయన మోసం చేశాడు, దగా చేశాడు. అవన్నీ ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. ఈయన మరి ఎవరు క్షమించరు. ఆయన్ని మట్టుమని తప్పనిసరిగా ఇంటలెక్చువల్స్ కానీ, వ్యాపార వర్గాలు కానీ, ఆలోచించేటువంటి మనుషులు కానీ అందరూ కూడా ఇలాంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దించాలని ఏకకంఠంతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తుందో ఎలక్షన్. ఓకే, గాయత్రి గారు, వాళ్ళ చెల్లెళ్ళే చెప్తున్నారు మమ్మల్ని వాడుకొని వదిలేశారు. ఈరోజు వాళ్ళ చెల్లెళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మా అన్నయ్యకు ఓటే మాకండి, మాకు అన్యాయం చేశారు. సో షర్మిలా గారు అయితే చెప్తున్నారు నాకు అన్యాయం చేసినట్టు ఈ రాష్ట్రానికి కూడా అన్యాయం చేశాడు, మెళ్ళ వంచుతాను, ఇంకేముంది స్పెషల్ స్టేటస్ అని చెప్పి అంత అబద్ధాలే చెప్పాడు. నాకు ఈ రోజు దాకా ఆస్తి పంచవలేదు. మా నాన్న డబ్బులు ఇచ్చి పెట్టించిన సాక్షిలో నాకు కూడా అంతే వాటా ఉంది. అలాంటి సాక్షిలో కూడా నా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆవిడ మీద, వాళ్ళ బాబాయ్ చనిపోయిన బాబాయ్ మీద, ఆ బాబాయ్ కూతురు సునీతమ్మ గారి మీద ఎవరి మీద చేయలేదండి. అంటే ఇంకా ఆయన టచ్ చేయని వర్గం లేదండి. టు బీ ఫ్రాంక్, ఇప్పుడు ఎంప్లాయీస్ ఉండండి, లేకపోతే కూలి పనులకు వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఎవరినైనా చిరు వ్యాపారస్తులు కానీ అందరినీ అబద్ధాలు చెప్పి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రామిస్ చేశాడు. ఎవరిని వాడుకోలేదు, ప్రతి ఒక్కరిని కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల నుంచి పర్మనెంట్ ఉద్యోగస్తుల వరకు, పెన్షన్దారుల వరకు ప్రతి ఒక్కరిని వాడుకున్నారండి. అంగన్వాడీలని మనం చూసారు, వాళ్ళకు కూడా ఎలాంటి ప్రామిసెస్ చేసి అంగన్వాడీలు బయటకు వచ్చి పాపం స్ట్రైక్ చేస్తుంటే ఏ రకంగా పోలీసులు వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టారు, ఎలా కొట్టారో చూడలేకపోయాం అసలు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి వాడో ఏంటని చెప్పి ఇప్పుడు ఓటేసి గెలిపించుకున్నాక జనాలకు ఆయన అసలు రూపం బయటకు వచ్చింది. మొన్నటిదాకా అదేంటంటే మేకతోలు కప్పుకున్న లోపల ఉన్న మృగం లాంటి మనిషిని ఈరోజు ఆ తోలంతా బయటకు వచ్చేసింది. 100% చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున వచ్చి రాగానే 4,000 రూపాయలు చేసి జూన్ నెలాఖరు నుంచి ప్రతి అవ్వకు కానీ తాతకు కానీ ఎవరికైనా సరే, బీసీలు అయితే 50 ఏళ్ళ నుంచి వాళ్ళు అర్హులు అవుతారు. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటికి వెళ్ళి పువ్వుల్లో పెట్టి మరీ 4,000 ఇస్తానన్నారు. ఆయన ఇచ్చి తీరుతారు కూడా. ఈ రాష్ట్రం ఎంత సంక్షోభంలో ఉన్నా కూడా బాబు గారు అయితే వెనక్కి తగ్గే మనిషి కాదు. మనందరం చూసాం. హుద్దుద్ లాంటి పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు కూడా ఆయనే అక్కడ కూర్చొని స్వయంగా ఐఏఎస్ని ఐపీఎస్ని అందరినీ చుట్టూ కూర్చోపెట్టుకొని పనులు చేసి 2 రోజుల్లో మళ్ళీ వైజాగ్లో తీర్చిదిద్దారు. అలాంటి వ్యక్తి రేపొద్దున నాకు వచ్చి పెన్షన్దారులను నమ్మాల్సిన వ్యక్తి కూడా బాబు గారిని 100% నమ్ముతారు. వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే ఇది ఏం ఫస్ట్ టైం కాదు. జగన్మోహన్ రెడ్డి చేతులు దులుపుకోవటం, చేతకంతనాన్ని చూడటం ఇది ఫస్ట్ టైం కాదు. 100% నమ్ముతారు. 4,000 పెన్షన్ 100% జూన్ నుంచి వాళ్ళకి వచ్చింది తెచ్చుకుంటారు. థ్యాంక్ యూ. రైట్, ధన్యవాదాలండి గాయత్రి గారు, శ్రీరామ్మూర్తి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని.